ఇట్స్ గుడ్, ఇట్స్ ఫన్. అంటే ముందు మనం మాట్లాడుకున్నట్టు సినిమా మూడ్ ఇస్ వాట్ క్రియేట్స్ సమ్ టైమ్స్ ద మూడ్ ఆఫ్ ద సెట్ ఆల్సో. ఇక్కడ వీ హ్యాడ్ అ వెరీ ఫన్, ఇట్స్ అ ఫన్ ఫిలిం. సీన్స్, ఎవ్రీ సీన్ ఇస్ ఫనీ. చేసిన మధ్యలోనే మనకి నవ్వు వస్తాయి. సో దట్ వాస్ ద ఎక్స్పీరియన్స్, దట్ ఫన్ ఎక్స్పీరియన్స్, గుడ్. సో సాక్షి గారు, సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది తెలుగు ఇండస్ట్రీలో? దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిలిం, రైట్? చాలా బాగుంది. చాలా బాగుంది. తెలుగు అర్థమవుతుందా మీకు? మొత్తం అర్థమవుతుంది, బట్ ఓన్లీ ద ప్రాబ్లమ్ ఇస్ స్పీకింగ్ కొంచెం స్లో. వెరీ బ్యాడ్ అట్ లెర్నింగ్ లాంగ్వేజెస్, బట్ నేను నేర్చుకుంటున్నాను. ఆల్రెడీ వచ్చేసింది, ఇప్పటికే 3 words మాట్లాడారు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ వేర్ ఐమ్ ప్లేయింగ్ నాట్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్. ద ఎంటైర్ ఫిల్మ్ ఒక కామెడీ లెన్స్లో ట్రీట్ చేస్తున్నాను. సో చేస్తున్నారు, సారీ, చేశారు. నువ్వు కూడా కరెక్టే చేస్తున్నావు. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. So this is the first time, this is my first comedy film, and I think I learned a lot on set with like all the great actors, all of the present actors here, and even Venala Kishore garu, my father Sampath garu, everybody is such senior actors and such experience, so much to learn from this set. ఓకే, సో రియల్ లైఫ్లో ఒకవేళ మీ బాయ్ ఫ్రెండ్కి, హైపోథెటికలీ యూ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్, ఆయనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఇఫ్ ఈస్ కనెక్టింగ్ విత్ హిస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, హౌ వుడ్ యూ ఫీల్? వాట్స్ యువర్ రియాక్షన్? ట్రిక్కీ క్వశ్చన్. ఓ, చేతికి రఫ్ ఆడించేస్తారు. This is enough. మీరేం చేస్తారు? చంపేస్తా, కొడతా, కొంచెం వైలెంట్ ఆప్షన్. భోజనంలో చంపేసిన తర్వాత భోజనంలో పాయిజన్ ఇస్ వెరీ గుడ్. I changed my answer. I will call Samyukta garu. Yes. డ్రమ్ రోప్ లాంటి షాపింగ్ చేస్తారు. ఒక కిల్లర్ ని హైర్ చేయొచ్చు. Easy method. కిల్లర్ ని హైర్ చేయొచ్చు. అదైతే మన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం వైల్డ్ గానే ఉన్నట్టుంది. ఓకే, సరస్వతి పుత్ర రామజోగ శాస్త్రి గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. నన్ను తిట్టను కొట్టను అంటే దగ్గరలో ఉన్నాను, కొడతారేమో డౌట్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు జనరల్గా స్క్రిప్ట్స్ రాయాలంటే డైరెక్టర్స్ వేరే వేరే లొకేషన్స్కి వెళ్తారు. లైక్ పూరి గారు బ్యాంకాక్ వెళ్తారు అట్లా స్క్రిప్ట్ రాయడానికి, ఐడియాస్ కోసం. మీరు పాటలు రాయడానికి మీరు కూడా అలాంటి లొకేషన్స్కి ఏమైనా చూస్ చేసుకుని వెళ్తూ ఉంటారా? ఎగ్జాటిక్ లొకేషన్స్ కి? వాళ్ళ ఇంటి పైన కాదు, వాళ్ళ ఇంటి పైన ఒక చిన్న పెంట్ హౌస్ లాంటిది ఉంటుంది, ఆ బయట కూర్చోబెట్టి అక్కడ సాయంత్రం వెళ్తే దోమలు కుడుతుంటాయి, అక్కడ రాస్తూ ఉంటారు. మణికొండ ఎగ్జాటిక్ లొకేషన్ లేదు. చాలా రియల్ ఎస్టేట్ గురించి కొంచెం మాట్లాడాం. యాక్చువల్గా జనరలీ నేను నా కార్లో తిరుగుతూ మంచి చెట్టు నిండు కూర్చొని రాసుకుంటాను. అదర్వైజ్ ఈ సినిమా విషయానికి వస్తే విశాల్ చంద్రశేఖర్ ఈజ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన స్టూడియోకి కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చొని రాసుకున్నాను. వీ స్టే క్లోజ్ బై. 1-2 సార్లు రామ్ నా దగ్గరికి వచ్చారు, బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో విల్ మేక్ హిమ్ ట్రావెల్ ఇన్ టు ది స్పేస్. లైక్ సిచ్యువేషన్స్ క్లారిటీగా ఉన్నప్పుడు, ట్యూన్ ఇన్స్పైరింగ్గా ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు ట్రావెల్. ఉన్న చోట్లోనే పని జరిగిపోతుంది. మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న వాడు రామ్. అండ్ విల్ గివ్ ఆల్ అవుట్ ఫ్రీడమ్ మనకి. ఓకే, సో అలా ఒకటి వాతావరణం ఉన్నప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఈక్వల్ ఇన్స్పైరింగ్ ఆర్ ద ట్యూన్స్ ఫ్రమ్ విశాల్ చంద్రశేఖర్. మనకు తెలుసు, ఆయన ఆల్రెడీ సీతారామం ఇవన్నీ గ్రేట్ మూవీస్ ఇచ్చారు. తర్వాత తన దగ్గర ఉన్న ఇదేంటంటే రెగ్యులర్గా ఇప్పుడు సినిమాల్లో సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ అక్కడక్కడ 10-15 సిచ్యువేషన్స్ చుట్టూ తిరుగుతుంటుంది. బట్ ఒక ఏమంటాం టెంప్లెట్ సిచ్యువేషన్ అయినా కానీ ఈ వుడ్ థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు ఈ సినిమాలోనే ఒక టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది, రేపు ఇవాళ రేపు రిలీజ్ తెలిస్తే మీకు అర్థం అవుతుంది, చూస్తే వింటే మీకు అర్థమవుతుంది. దాన్ని రెగ్యులర్ లెక్కలో ట్రీట్ చేయొచ్చు, బట్ కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి దాన్ని వేరే కలర్ ఇచ్చి వేరే ట్రీట్ చేసి ఆ కొత్తదనాన్ని ప్రయత్నం చేసే మ్యూజిక్ డైరెక్టర్ అతను. సో అలా ఉన్నప్పుడు మనకి ఛాలెంజింగ్గా ఉంటుంది. సో 4 ట్రాక్స్ ఆల్రెడీ ఆల్రెడీ 2 songs దర్శనమే మంచి పెద్ద హిట్ అయిపోయింది. తర్వాత నిన్న మన రిలీజ్ అయినటువంటి బల్లే బల్లే కూడా బాగా రీల్స్ లో బాగా ఫేవరెట్ కేరళ అంబులెన్స్ విజువల్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. అదిపోయింది నాకు. మీ లాస్ట్ అన్నిటిలో ఫేవరెట్ ఇప్పుడు నారీ నారీ మన టైటిల్ సాంగ్. ఆ సాంగ్ రాయడం చాలా కష్టం, ఎందుకంటే వేరే అదొక
అదొక వేరే మీటర్లో ఉంటుంది. దానికి న్యాచురల్గా మనం పాడుకునేలాగా రాయాలంటే చాలా కష్టం. సో దట్ సంథింగ్ ఐ రియలీ ఎంజాయ్డ్ సార్. ఈవెన్ డూయింగ్ దట్ సాంగ్ ఆల్సో ఇట్ వాజ్ అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, విశాల్ నేను చెప్తున్నా స్పెషల్లీ టాకింగ్ అబౌట్ ది సేమ్ సాంగ్. అది రెగ్యులర్గా ట్రీట్ చేయొచ్చు, కరెక్ట్. బట్ మ్యూజికల్గా వేరే ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆయన, వేరే కలర్ ఆఫ్ ది సాంగ్ అయిపోతుంది. సో దట్ బికమ్స్ అ టెంప్లెట్ సాంగ్ ఫర్ అదర్స్ టు ఫాలో. సో అలాంటి ఒక టెంప్లెట్ బాగా కుదిరింది ఆల్బము. అండ్ ఇంకొక ఈ మూవీలో ఆయన అన్నట్టు ఇలాంటి సిచ్యువేషన్ అంటే బేసిక్గా మనం ఏ సినిమా కథలు తీసుకున్నా హీరో అనేవాడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ ఏదో ఒక అది వ్యక్తపరచడం కోసం మనం ఒక పాట రూపంలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అది కథ ఏదైనా కానివ్వండి, అక్కడికి వచ్చేసరికి సిచ్యువేషన్ అదే. మరి అదే సిచ్యువేషన్ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి ప్రతి డైరెక్టర్ చెప్పినప్పుడు సో ట్యూన్ డిఫరెంట్గా ఇవ్వాలి. సరే అది చెప్పిన తర్వాత మళ్ళీ లిరిక్ రైటర్ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు కొత్త కొత్త పదాలు దానిలో వేసి మనకి మళ్ళీ సేమ్ పాట విన్నట్టు ఉండకూడదు. అందులో ఈసారి మేము కొంచెం కొత్తగా వెళ్ళాం. ఆ పాట కొంచెం ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, లిరిక్స్ డిఫరెంట్ గా ఉంటాయి, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ లిరిక్స్ చాలా కష్టం రాయటం అంటే. ఎందుకు అంటే నారీ నారీ నడుము మురారి టైటిలే వినగానే జనాల మనసులోకి వచ్చే కథ వేరు, కానీ సినిమాలో ఉన్న యాక్చువల్ కథ వేరు, పాయింట్ వేరు. సో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగిపోవడం ఒకటే పాయింట్, బట్ ఈ కథ వేరు. సో దాని తగిన టైలర్ మేడ్గా రాయాలి ఆ పాట. సో బేసికలీ కాన్సెప్ట్ కొత్తగా ఉంటే కొత్త పాటలు వస్తాయి. ఆ వాడ రేపు వస్తుంది ఆ పాట. నాకు చాలా బాగా నచ్చిన పాట అది.